శుభప్రదం జయప్రదం. ఎల్లో మీడియా నా మీద పడి ఏడుస్తుంది కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు డేటా సెంటర్ తెస్తే జగన్మోహన్ రెడ్డిదే ఈ క్రెడిట్ అని అంటున్నారు. చంద్రబాబు తెస్తే మాత్రం ఉద్యోగాలు రావని అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తెస్తే ఉద్యోగాలు వచ్చేస్తాయా అని చదువుకున్నటువంటి అజ్ఞానులు కొంతమంది ఉంటారు. వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా యాక్చువల్గా ఇదే డేటా సెంటర్ కోసం ఒప్పందం జరిగింది. మరి అప్పుడు 100-200 ఉద్యోగాలు వచ్చేవి. అదే కదా మీరు అనేది. డేటా సెంటర్కు డెవలప్మెంట్ సెంటర్కు తేడా ఏంటో జగన్కు బాగా తెలుసు. మరి చంద్రబాబు నాయుడు గారికి అస్సలు తెలియదు. డేటా సెంటర్ అంటే ఉద్యోగాలు రావు, ఏ 100-200 వస్తాయి. డెవలప్మెంట్ సెంటర్ అయితే వేల కొలిది ఉద్యోగాలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు డేటా సెంటర్ మాత్రమే తెలుసు కాబట్టి అది ప్రపంచవ్యాప్తంగా ఏదో విశాఖ మొత్తం మన ప్రపంచం అంతా ఇట్టే చూసేస్తుందని చెప్పుకుంటున్నారే కానీ ఉద్యోగాలు మాత్రం వచ్చేది ఏమీ ఉండదు. కానీ ఈ విషయం జగన్కి ముందే తెలుసు. అందుకే డేటా సెంటర్కి డెవలప్మెంట్ సెంటర్కి అర్థం ఏంటో తెలుసుకోమని చెప్తున్నాను. అందుకే డేటా సెంటర్తో సరిపెట్టకుండా దానికి అనుబంధంగా ఐటీ పార్క్, డెవలప్మెంట్ సెంటర్, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అదానీ గ్రూప్కు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కండిషన్ పెట్టారు. దాదాపు 25,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఒప్పందం చేసుకున్నారు. ఇంకా సందేహం ఉంటే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ మీకు చూపిస్తాను. ఒకసారి స్క్రీన్ పైన చూడండి. ఎస్, అందులో ఏం పెట్టారో చూడండి ఒకసారి. గవర్నమెంట్ ఇచ్చినటువంటిది. గవర్నమెంట్ జీవో ప్రకారం ఒకసారి ఇక్కడ చూసారా. ఇన్ ద జీవో ఫస్ట్ రెడ్ అబౌవ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాటెడ్ ల్యాండ్ అండ్ సెర్టన్ ప్యాకేజ్ ఆఫ్ incentives to Adani Enterprises Limited for establishing an integrated data center park and technology business park, including 200 megawatt data center park, IT business park, skill university and recreation center in Madhuravada, Visakhapatnam with an overall committed investment 14,634 crores and committed direct employment of 24,990. చాలా క్లియర్గా రాసేశారు. అదానీ వచ్చి మేము ఇక్కడ ఒక డేటా సెంటర్ పెట్టుకుంటాము అంటే ఆ డేటా సెంటర్ పెట్టడం వల్ల 100-200 ఉద్యోగాలు వస్తాయి. కానీ నా రాష్ట్రానికి ప్రయోజనం ఏంటి, మీరు ఈ పనులు చేస్తే నేను ఎంఓయూ చేయడానికి రెడీగా ఉన్నానని జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం తీసుకొచ్చారో చూడండి సార్ ఒకసారి. ఇది కదా విజన్ అంటే. ఇక్కడ డేటా సెంటర్తో పాటు బిజినెస్ పార్క్ ఒకటి, ఐటీ బిజినెస్ పార్కు, స్కిల్ యూనివర్సిటీ, డేటా సెంటర్ ఇవన్నీ వస్తే వాళ్లే డెవలప్ చేస్తే ఉద్యోగ కల్పన కూడా జరుగుతుంది. మాకు కనీసం 25,000 ఉద్యోగాలు కల్పన మీరు కల్పించగలిగితేనే మీకు ఇక్కడ డేటా సెంటర్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వల్లే 24,990 ఉద్యోగాల కల్పనకు ఆ రోజు సంతకాలు జరిగాయి. మరి తాను ఒక విజనరీగా ప్రాజెక్ట్ చేసుకునే చంద్రబాబు, గూగుల్ వచ్చేస్తుందని డప్పు కొట్టే చంద్రబాబు, జగన్ క్రెడిట్ కొట్టేసిన చంద్రబాబు, అదానీ పేరు కనబడకుండా చేసినటువంటి చంద్రబాబు ఉద్యోగాల గురించి ఎక్కడా ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు దాని గురించి ఆలోచించడం లేదు. ఏకంగా 22,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని రాయితీల రూపంలో ఇచ్చి 200 ఉద్యోగాలు తీసుకోవడమేనా చంద్రబాబు విజన్? దీనికే గూగుల్ వచ్చేసిందని డప్పు కొట్టుకోవాలా మనందరం? దానికి మనం సంబరపడాలా? ఇదే అంశంపైన చర్చిద్దాం.